మెగా డిఎస్సీపై అనవసర రగడ చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, షాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. గురువారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎదిరించి పార్టీ పెట్టిన 2014-19లో ప్రతిపక్షంలో ఉన్న 19లో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగాం. మళ్ళీ పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచావు. ప్రస్తుతానికి అసెంబ్లీ కూడా రాకుండా ఉన్నావు. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన వివరాలు కానీ ప్రెస్ మీట్లు కానీ మాట్లాడేదానికి మీ పార్టీలో ఎవరూ లేరా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక బియ్యం దొంగను, ప్రభుత్వ బియ్యాన్ని తన గోడౌన్లో పెడితే ఆ బియ్యాన్ని అమ్ముకుని పేద ప్రజల కడుపు కొట్టిన ఒక దొంగతో ఉపాధ్యాయ నియామకాల గురించి, దాంట్లో జరిగిన వివరాల గురించి, స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతానంటే మాకే సిగ్గుగా ఉంది. అంటే మీ పార్టీలో చదువుకున్న వాళ్ళు కానీ, విజ్ఞానం ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా నీకు కనబడలేదా జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా. అలాగే అయినా కూడా నిన్న మాజీ మంత్రిగా చెప్పుకునే పేర్ని నాని గారు గత 2-3 రోజులుగా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఏదైనా అనుమానాలుంటే, మీరు భావిస్తున్న అవకతవకలు ఏమున్నాయో వాటన్నిటిని కూడా నిగ్గుదేల్చేదని నేను సిద్ధంగా ఉన్నా. మీ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని చెప్పండి, చర్చకు రమ్మని చెప్పండి, నేను అన్ని సమాధానాలు చెప్తా అంటే ఈ పేరు నాని బియ్యం దొంగ మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కాదు, నేను వస్తాను లోకేష్ బాబుతో చర్చకని చెప్పి. నీ స్థాయి ఏంది, లోకేష్ బాబు గారి స్థాయి ఏంది అని అడుగుతా ఉన్నా. 2024 ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో పోటీ చేయకుండా పారిపోయిన బియ్యపు దొంగ నువ్వు. నేను కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ శాసనమండలి సభ్యుడిగా గెలిచా. మీరు కంచుకోటలుగా అనుకునే రాయలసీమ నుంచి మీ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నుంచే మీ అరాచకాలకు అడ్డొదుపు లేనప్పుడు, నామినేషన్లు వేయాలన్నా కూడా భయపడే పరిస్థితుల్లో విచ్చలవిడిగా నన్ను ఓడించాలని చెప్పి కోట్లాది రూపాయలు వెలతల్లినప్పటికీ మొగోని మాదిరి నిలబడి గెలిచా మీ మీద. నా స్థాయి కూడా నీది కాదు. అయినా కూడా మీరు చేస్తున్న ఆరోపణలకు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇబ్బంది పడకూడదు. ఇటీవల గత ఏడాది నియామకాలు పొందిన 16,000 మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందకుండా ఉండాలనే భావంతో నేనే చర్చకు వస్తా. బియ్యం దొంగతో చర్చకులైన 5 మందిని, మీ ప్రలోభాలకు మీ భయానికి భయపడిపోయిన 5 మంది ఉద్యోగస్తులను బలి చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న కడప జిల్లా పరిషత్లోనే కారుణ్య నియామకాల పేరుతో, కారుణ్య నియామకాలంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆ కుటుంబంలో ఉన్న అర్హులైన వారికి అర్హత మేరకు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 15 మందికి ఎలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు సరిపోకుండా మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయేదానికి ముందు 15 మందికి మీ పార్టీ కార్యకర్తలకు లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకుని 15 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇటీవలనే దాని మీద ఆ కుట్ర బయటపడి వారిని ఆ ఉద్యోగాల నుంచి తొలగించిన మాట వాస్తవం కదా. ఇది కూడా చర్చిద్దాం. డిఎస్సీది చర్చిద్దాం, గ్రూప్ 1 చర్చిద్దాం, 2006 డిఎస్సీ చర్చిద్దాం. కడప జెడ్పీలో జరిగిన కారుణ్య నియామకాలకు సంబంధించి కూడా అన్ని కూడా చర్చిద్దాం. కాబట్టి ఎంతో పారదర్శకంగా జరిగిన డిఎస్సీ పైన బురదలను మానుకోండి. అదేవిధంగా ఉద్యోగాలు పొందిన 16,000 మంది టీచర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిమ్మల్ని ఏదో విధంగా ఉద్యోగాల నుంచి తొలగించాలా అనే ఒక కుట్ర జరుగుతోంది. మీరు కూడా విధుల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయంగా సంవత్సరాల పాటు అహోరాత్రులు చదువుకుని ఆ ఉద్యోగం పొందారు. మీరు కష్టపడి చదివిన ఫలితాన్ని ఈరోజు బుగ్గిపాలు చేయాలనే కుట్రలను మీరు కూడా వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కుట్రలకు వ్యతిరేకంగా గలం విప్పాలా. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని చొక్కా పట్టుకుని నిలదీయాలా. ఏ తప్పు చేశాం జగన్మోహన్ రెడ్డి? మేము చదువుకోవడమే తప్ప
పేదరికంలో పుట్టడమే తప్ప, మేము ఉద్యోగం సాధించడమే తప్ప ఎందుకు మమ్మల్ని నరకయాతన గురి చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలా. మీరు కూడా రోడ్లెక్కండి, జగన్మోహన్ రెడ్డి గారి విశ్వరూపాన్ని, ఆయన చేసే కుట్రలను ఛేదించండి, ఆయన కుట్రలకు వ్యతిరేకంగా మీరు కూడా మాట్లాడండి అని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ బియ్యం దొంగలకు మరోసారి సవాల్ చేస్తున్నా. మీరు ఎప్పుడో చెప్తే, మీరు సమయము చిత్తగిస్తే, మీరు సెలవిస్తే ఈ రోజు రేపో ఆ టయానికి మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. బియ్యం దొంగకు మరోసారి చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు.